ఇక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు క్యూ లైన్లలో ఉండి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి వాటిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక పోలింగ్ తో పాటు కౌంటింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహిస్తాము అంటున్న ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. భారీ ఏర్పాట్ల మధ్య ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏదైతే సెన్సిటివ్ ఉందో, కొంత సమస్యాత్మకంగా ఉందో దానిపై స్పెషల్గా ఫోకస్ చేశారు పోలీసులు. మనతో మాట్లాడేందుకు జీపీ ఎలక్షన్కి సంబంధించి పోలింగ్కు సంబంధించి ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది? ఉదయం 7కి స్టార్ట్ అయింది అంటే మంచిగా నడుస్తుంది. ఇప్పుడు మనం దాదాపు 930 మెంబర్స్ మనం బందోబస్తు ఏర్పాటు చేశాము. మన జిల్లా ఫోర్స్ స్పెషల్ పార్టీ అందరు ఇక్కడే ఉన్నారు. ఈ చోడాలో పాపులేషన్ ఎక్కువ ఉన్న వల్ల ఇక్కడ ఫోర్స్ కూడా దాదాపు 25 మంది మనం ఇక్కడ జస్ట్ ఈ చోడా పోలింగ్ లొకేషన్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో కూడా మనం వెబ్ కాస్టింగ్ అండ్ వాళ్ళు అది పైన డీజీ సార్ కూడా అక్కడ నుంచి చూస్తున్నారు. అండ్ మనం కూడా ఫోర్స్ కూడా అలర్ట్లో ఉంది. కేశవపట్నం గుండాల మీద ఫోకస్ చేస్తారు. చాలా ప్రశాంతంగా జరుగుతుంది మొదటిసారి అంటా ఉన్నారు. ఎట్లా అంటారు? అంటే కేశవపట్నం గుండాలని అక్కడ నుంచి వచ్చాను. ఇప్పటివరకు అన్ని పీస్ఫుల్గా నడుస్తుంది. అక్కడ ఒకరొకరు ఎస్ఐ ఇవ్వడం జరిగింది ప్రతి గుండాలకి, కేశవపట్నంకి. అండ్ దాని తర్వాత కౌంటింగ్ కోసం కూడా ఓటింగ్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత కూడా మనం సెపరేట్ ఏర్పాటు చేశాము. పోలింగ్ కౌంటింగ్ సేమ్ డే ఉంది. కొంత ఈవినింగ్ వరకు సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది? అంటే మనం ఫోర్స్ ఇక్కడే ఉంటుంది. మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దట్ ఓటింగ్ ర్యాలీ ఎవరైనా విన్నింగ్ ర్యాలీ చేయడానికి వీలు లేదు. ఎవరైనా చేస్తే కేసు నమోదు అవుతుంది. 30 పోలీస్ యాక్ట్ 1861 మన అమల్లో ఉంది జిల్లాలో. సో ఈ ర్యాలీ ఎవరైనా చేయడానికి లేదు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ చాలాసార్లు ఇవ్వడం జరిగింది. మనం రెడీ ఉన్నాము. కొత్త ఓటర్ల గేమ్స్ మీరు వచ్చి ఓటు ఇవ్వాలి. ఎందుకంటే మీ ఒక రైట్ ఇది, ఆ డెమోక్రసీలో బేసిక్ రైట్ అది. మీరు అందరు అది వాడుకోవాలి. మొత్తంగా చూసుకోవచ్చు, చాలామంది ఓటర్స్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఓటు హక్కును వినియోగించుకునేందుకోసం. ఉదయం 7 గంటల నుంచి 7 o'clock నుంచే పోలింగ్ స్టేషన్ వద్ద చేరుకొని క్యూ లైన్లు బారుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, క్యూ లైన్లు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ క్యూ లైన్ల కారణంగా కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా మధ్యాహ్నం 1 గంట వరకు క్లోజింగ్ టైం లోపు ఎంతమంది కాంపౌండ్ లోపు ఉన్న అందరికీ కూడా ఓటును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 5-6 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి అధికారులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV ఆదిలాబాద్.